శ్రీవారి లడ్డూతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూలో కల్తీ జరిగిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్తీ జరిగిందని శ్రీవారి దగ్గర ప్రమాణం చేయాలని భూమన సవాల్ చేశారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం. ఈ రోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం. అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి. TTD board chairman Sri Y.V. Subbareddy, I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Srivani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. శ్రీవాణి ట్రస్టులో 1,000 కోట్ల రూపాయల అక్రమం అని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు. ఈడ నాటకాలాడి ₹1 మిస్యూజ్ అయ్యున్నా కూడా అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుడిని. ఏ శిక్షకైనా మేము సిద్ధం. ₹1 దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిజం. సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద, ఇతర మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున తేట తెల్లమయ్యింది. కోర్టులనే హెచ్చరిస్తూ ఇతర మతాలను దాడి చేస్తే కోర్టులు వెంటనే స్పందిస్తాయి. హైందవ మతం మీద దాడి చేస్తే కోర్టులు అసలు పట్టించుకోవు, రాజకీయ నాయకులు పట్టించుకోవు అని అనేక రకాలుగా అందరి మీద నీలాప నిందలు వేసినటువంటి నువ్వు